Hi, hello, welcome to Shrikya. హలో ఎవ్రీవన్. సో వీఆర్ బ్యాక్ విత్ అనదర్ వ్లాగ్ ఆఫ్టర్ ఏ మంత్. సో జూన్ మొత్తంలో ఒక వ్లాగ్ కూడా పెట్టలేదు మేము. యాక్చువల్లీ సో కొంచెం బిజీ ఉండే, సో అందుకే మాకు పాసిబిలిటీ లేకుండే. సో మేము ఏదో చూసానట్టుగా రూమ్ రెనోవేషన్ చేసాం మేము. సో దాని గురించి కొంచెం ఐడియాస్ కోసం అని చెప్పి ఐకే వచ్చామన్నమాట. సో ఇక్కడ వెళ్ళి చూద్దాం. బేసిక్గా ఐడియాకి వస్తే చాలా ఐడియాస్ వస్తాయని చెప్పి ఇక్కడికి వచ్చినాం. అండ్ మేము కొన్ని కొనుక్కోవాల్సినవి ఉన్నాయి. రూమ్ ఇంకొక 15-20 ఇయర్స్లో అయిపోతుంది. సో అయిపోగానే మళ్ళీ వచ్చి ఆ టైంకి కొనుక్కోవడం అంటే కుదరకపోవచ్చు అని చెప్పి వాళ్ళు ఒక వీకెండ్ టైం తీసుకొని వచ్చాం. సో అంటే బేసిక్గా ఏం తీసుకోవాలి? గుడ్ క్వశ్చన్. యాక్చువల్లీ నువ్వు కాదు, మనం వాడు డిస్కస్ చేసినాము. చైర్స్ కావాలి, కార్పెట్ కావాలి, బెడ్ ముందర కార్పెట్ కావాలి, నాకు ల్యాంప్ కావాలి, కంప్యూటర్ టేబుల్ పైనుంచి హ్యాంగింగ్ లైట్ ఒకటి సో కావాలనుకున్నాము. సో ఒకటి బెడ్ ల్యాంప్ ఒకటి. సో వాల్ మౌంట్ బెడ్ ల్యాంప్ అయితే బాగుంటుందని ఇంటికి వెళ్ళాం. సో అక్కడ కొన్ని చూసినాం అన్నమాట. వాళ్ళ ఇంట్లో ఆల్మోస్ట్ ఐక్యా ఫర్నిచర్ చాలా ఉంది. సో అక్కడ చూసాము. అక్కడ చూసాక మాకు ఇంకో కొన్ని ఐడియాస్ వస్తాయి, ఇది ఇట్లా చేసుకోవచ్చు అట్లా వేసుకోవచ్చు అని చెప్పి. సో అట్లా చూద్దాం పదా. మన బడ్జెట్ బేసిక్ ఐక్యలో తెలుసా, నువ్వు ఎంత తిరిగితే అంత నీకు తెలుస్తాయి. అండ్ నువ్వు గుర్తుపెట్టుకొని వెళ్ళాలి. నీకు చైర్ కావాలనుకో, ఏదో ఒక మూలలో ఆ చైర్ అలాంటి చైరే వేరే కొంచెం మోడల్ తక్కువ కాస్ట్లో ఉంటుంది. మన బడ్జెట్లో, మనం అనుకున్న బడ్జెట్లో ఉంటుంది. తిరగాలి, చాలా తిరగాలి. ఐక్యా వీకెండ్స్ కంటే కూడా వీక్ డే వస్తే కొంచెం ప్రశాంతంగా చూడొచ్చు. చూస్తున్నారు కదా మీరు ఎంత క్రౌడ్ ఉందో. సో ఒక్క సోఫా సెక్షన్లోనే ఇంత క్రౌడ్ ఉంది. సో మాకు కుదిరింది ఇంకా వీకెండ్సే కాబట్టి వచ్చేసాము. చైర్ ప్రైస్ కూడా బాగుంది కదా, 12,000. ఒకటి వేసుకోవచ్చు రూమ్లో. ఒకటే వన్ టేబుల్, కార్పెట్ ఒక టేబుల్. నీకు కొట్టాడాలి కదా, నీకా నాకా చైర్ అని. రూమ్ పెద్దగా అయింది కాబట్టి మాకు ఒక చైర్ అంటే సింగిల్ కానీ డబుల్ కానీ చైర్ వేసుకునే స్కోప్ వచ్చింది. సో అందుకనే కానీ కొంచెం మా ఆయన చూసిన చైర్లన్నీ మా బడ్జెట్కి చైర్స్ చాలా ఇష్టము బేసిక్గా. అదే నాకు ఇలాంటి చైర్స్ చాలా ఇష్టము. కానీ 16,000 అంటే టూ మచ్ కాస్ట్లీ. కంఫర్ట్ ఆబ్వియస్గా ఉంటుందిలే, దాని ప్రైస్ ఇవ్వాలి. కానీ ఇంత పెద్ద రూమ్ ఉంటే ఈ సెట్ చాలా బాగుంటుంది. సోఫా, ఈ కార్పెట్, సెంటర్ టేబుల్. ఇది అంతనా మస్కిటో నెట్ వచ్చా ఏంటి అలేక ప్రతి దాంట్లో ఇట్లా కర్టెన్స్ ఓపెన్ చేస్తుంది అనుకోండి. ఇక్కడ కర్టెన్స్ ఉన్నాయి, బాగుంది చూడ. మన రిసార్ట్ వీడియోలో కూడా ఉంది కదా. అవును. సో మాకున్న ఒక బిగ్గెస్ట్ కన్ఫ్యూజన్ ఏంటి అంటే, క్లాజెట్ రూమ్ వేసుకున్నాం కదా. సో ఆ క్లాజెట్ సపరేట్ వేసుకున్న తర్వాత దాంట్లో ఎలాంటి షెల్ఫ్స్ వేయాలా, లేకుంటే వార్డ్రోబ్స్ పెట్టాలా, అంటే ఐ మీన్ ఫర్నిచర్వి ఇప్పుడు ఇలాంటి కనిపిస్తున్నాయి కదా. సో ఇలాంటి కబోర్డ్స్ పెట్టాలా, లేదా అసలు ఎట్లా పెట్టాలనేది ఫుల్ కన్ఫ్యూజన్లో ఉన్నాను. స్లైడ్ డోర్స్ కదా, అది 16,000 రూపీస్ అంట. అది కానీ హైట్ నీకు 6 feet హైట్. అది ఒక్కటి సరిపోదు, ఒకటి అసలే సరిపోదు. చెప్తున్నారా? అయినా ఇది చాలా అల్కా ఉందమ్మా. మనం వాడకానికి కొంచెం, ఎందుకంటే అప్పుడప్పుడు నీకు నాకు కోపాలు వస్తుంటాయి కదా. కోపం వచ్చినప్పుడు డబ్బును వేసినాం అనుకో తిరిగిపోతుంది. ఇప్పుడు దాన్ని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకు, నేను చెప్పి. అందుకని స్టాండర్డ్ తీసుకోవాలి. మిర్రర్ది కావాలా? ఏది కావాలి నీకు? మిర్రరా? సో ఒక స్టాండింగ్ మిర్రర్ కావాలట. ఇది స్టాండింగ్ మిర్రర్. వైట్, బ్లాక్ ఉన్నాయి. నీకు ఆప్షన్ ఇవి తీసుకోవచ్చు. ఇది స్టాండ్ విత్ దిస్ ఆల్సో. బట్ ఐ డోంట్ లైక్ ఇట్. ఇది అంటే సింపుల్ గా ఇట్లా ఉంటేనే బాగుంటుంది కదా. పాతకాలంలో అల్మారీలోకి వస్తుంది చూడు, అట్లుంది. ఇది కూడా ఇది వైట్ పైపింగ్ లాగా ఉంది. ఇదేమో స్ట్రైట్ ఫ్రేమ్. ఇది విత్ టేబుల్ కింద. దేనికది? టేబుల్ క్వశ్చన్ దేనికది అడినావు కదా. దేనికో అని చెప్పడానికి చిన్నపిల్లల డైపర్లు,
ఇవన్నీ పెట్టుకోవచ్చు పిల్లలు. అర్చనక్క ఇది నీకోసమే. ఏంటి అర్చనక్కనే కాదు మళ్ళీ అడుగుతారు, ఏంటి అర్చనక్క అని చెప్తున్నారు. అర్చనక్కకే అవసరం, మీకు కూడా అవసరం. ఇప్పటికైతే మా అక్కకే అవసరం. యాక్చువల్గా నాకు ల్యాంప్ కావాలి కూడా. మొన్న మనం అక్కడ వెళ్ళినప్పుడు ఇట్లా స్విచ్ పక్కనే లేవకుండా వేసేటట్టు చూసినామా, అది కావాలి. మనం ఇంకా 10% కూడా దిగలే, చాలా బాగుంది యాక్చువల్లీ ఆ ల్యాంప్. బ్లూ కలర్ ఎంత బాగుంది కదా, చాలా క్రేజ్ ఉంది. కానీ ప్రైస్ కూడా క్రేజ్ ఉంది. జస్ట్ సూపర్ ఇట్లా హ్యాంగింగ్స్ అన్ని హ్యాంగ్ చేసుకోవాలి. ఇట్లా దీంట్లో కూడా అన్ని దీంట్లో యాక్సరీస్ అన్నీ పెట్టుకోవచ్చు. చిన్న చిన్న బాక్సెస్లో పెట్టుకొని చిన్న పెట్టుకోవచ్చు ట్రాక్లో. సో ఇది హ్యాంగింగ్ చేసుకోవడానికి. ఆ పైన ఏమన్నా చీరలు పెట్టేసుకోవచ్చు. ఇగో ఇదేమో నీ బెల్ట్లు, వాలెట్లు అన్నీ పెట్టుకోవడానికి ఆర్గనైజర్. ఇది ఒక డ్రావరు, మళ్ళీ ఇది ఒకటి. కానీ మనకున్న బట్టలకు సరిపోదు. మేము ఇక్కడ ఏంటి అంటే మా రూమ్కి కావాల్సిన ఫర్నిచర్ ఎలా ఉంది ఏంటి, దాని తగ్గట్టు షెల్ఫ్స్ వేసుకోవాలా వద్దా అనే ఆలోచనతోనే వచ్చాం కదా. సో మాకు ఈ ఫర్నిచర్ చూసిన తర్వాత సిమెంట్తో షెల్ఫ్స్ వేసుకుంటేనే బెస్ట్ అనిపించింది. సో ఆ థాట్లో మేము నెక్స్ట్ సెక్షన్కి ఫర్నిచర్ వదిలేసి వేరే సెక్షన్కి అయితే వచ్చేసాము. సో వేరేవన్నీ కూడా చూద్దాం, ఇంట్లోకి కావాల్సినవి, రూమ్లో ఒక డెకరేషన్ సంబంధించినవి అని చెప్పి వచ్చేసాము అన్నమాట. సౌండ్ ఎట్లా వస్తుంది? సో నాలాగా చాయ్ లవర్స్కి గిఫ్ట్ ఇవ్వచ్చు. ఏం అంత చదువుతావా? నేను ఒకదాన్ని ఇచ్చేదాన్నా. క్యూట్ ఉంది కదా సెట్ది, చాలా క్యూట్ ఉంది సెట్. పాపలో పెట్టుకున్నది ఏంటి? పాపడం కోల్చినప్పుడు కాదు. ఓ సారీ, టీ అడ టీ ఎంత తక్కువ ఇట్లా పడుతుంది? మనం వేసుకొని చదిపోతాం అంటారు. నాకు తెలిసి దీంట్లో టీ బ్యాగ్ వేస్తారేమో మరి. ప్రెస్ చేయాలా ఇట్లా? ప్రెస్ చేసే ఆప్షన్ కూడా లేదు. ఇట్లా ఎట్లా ప్రెస్ చేస్తావు? దీంట్లో బ్యాగ్ పెట్టి ప్రెస్ చేయాలండి. తెలియదు మనకి, అన్నీ మనం వాడడం కదా ఇవన్నీ. నీకు కప్స్ కావాలా? మంచి టీ కప్స్ ఇంట్లో తాగడానికి. మెజరింగ్ అనుకుంటా. పాయసం కాకుండా ఇంకేమైనా వేసుకో. ఇవి బాగున్నాయి కప్స్. ఇట్లా తీసుకో, టీ కప్స్ ఇట్లా తీసుకో. ఒకటే సెట్ తీసుకో, 3-4 తీసుకో. ఇంట్లో ఇట్లాంటి వాటిలో రావాలి మా ఇంట్లో. 910 రూపీస్ పెట్టి ఒక ఐస్ క్రీమ్ ఏం చూపిస్తే ఇప్పుడు నాకు. బాగుంది ఏంటది? ఐస్ క్రీమ్ స్కూపరా? ఇప్పుడు తీయడానికి అంటే ఇప్పుడు ఈ ఇందాక ఏమన్నా తెలుసా, నేను వద్దంటే ఇది ఇప్పిస్తానన్నా, ఇది ఇంట్లో ఉంటారన్నా ఐస్ క్రీమ్ కొనుక్కొస్తాను. గుర్తొస్తుంది కదా అది వాడాలి అని చెప్పి అట్లా. 99 రూపీస్ దీనికోసం వాడుకోవచ్చు. ఇంట్లో పెరిగేసుకుని పెరిగేసుకోవాలి. అదే సింబాలిక్గా విండో వెనకాల ఒక విండో డిజిటల్ స్క్రీన్ వేసేసి వీళ్ళు బ్లైండ్స్ అని చూపిస్తారు. ఇట్లా బాగుంది కదా. ఇప్పుడు కర్టెన్స్ సెక్షన్లో ఉన్నప్పుడు మా రూమ్లో ఉన్నది ఎంతనే, మా రూమ్లో జస్ట్ ఒక 3x5 మిర్రర్ ఉంది అంతే. దానికోసం కర్టన్ ఆల్రెడీ ఉంది. కిందకి డోర్స్ ఉన్నాయి కాబట్టి పెద్ద కర్టన్ అవసరం లేదు మనకి. ఎందుకంటే ఇక్కడ కర్టన్ అట సెట్ 5000 రూపీస్ అట సెట్. నేను అమెజాన్ ఆర్డర్ చేసుకున్నావా 299 399 రూపీస్ కర్టన్. 5500 రూపీస్ సెట్ కర్టన్ అంటే ఆర్డర్ చేస్తున్నాను. ఎందుకు అంతగానం? దేనికి అది? పిల్లోస్ ఎక్కడ ఉంటాయి? ఇంకా బెడ్ పైన, సోఫా పైన. ఇంకా నేను చెప్పనా,
నీలాంటి కార్ లవర్స్కి కార్ సీట్ ఈమెకి ఏందో కార్ వాసన, ఆ సీట్ ఎక్కగానే ఇది వస్తుంది కార్ సీట్. బాగుంటుంది అసలు. వీళ్ళేమో ఒకటే నెక్ బ్యాండ్ ఇస్తుంది కానీ ఇట్లాంటి దిండి పిస్తే ఎంత బాగుంటుంది అసలు ఇవి వీళ్ళు ఇక్కడ రాస్తారు కదా బెడ్ కోసం అని చెప్పి, సపరేట్ రాయాలి కార్ కోసం కూడా వాడచ్చు అని చెప్పి. దేన్నన్నా ఇంట్లో ఉంటే వాడేసుకోవాలి. కార్లు ఎక్కి నిద్ర పోయేటోళ్ళని ఈ ఆడోళ్ళని అసలు ఏమనాలి? నెత్తి పెట్టుకుంటామైంది. చూస్తున్నా, ఫీల్ ఇట్ ఫస్ట్. ఐకే అయింది అని అంటే ఫస్ట్ ఫీల్ ఇట్ దెన్ బై ఇట్ అన్నట్టు. అంటే వాళ్ళ భాషలో అది, మన భాషలో అర్థం ఇదే అన్నమాట. అందుకే వాడు అన్ని ఇక్కడ డిస్ప్లే పెట్టింటాం అంతేనా? చాలా మరి ఏం చేస్తున్నారు అందరూ? అనుకో అక్కడ మంచం కూడా ఉంది కదా, వేసుకోం అనుకో. అందరు సోఫాలలో పడుకుంటున్నారు, కూర్చుంటున్నారు, పిల్లలే వండుతున్నారు. ఇంకో ఏం చెప్పనా నీకు, ఐక్యాలా ఎన్నో మీటింగ్స్ జరుగుతాయి ఇక్కడ. చాలా మంది ఫ్రెండ్స్ కలిసిన, ఎంతో మంది బయట వచ్చినా కూడా ఫ్రీగా ఏసీ దొరుకుతుంది. ఎంట్రీకి వెళ్ళి కార్ పార్కింగ్ లో పెడతారు, మంచిగా అక్కడ చైర్లో కూర్చొని ఎంజాయ్ చేస్తారు. డైనింగ్ చైర్స్ లో పట్టు కూర్చొని. అంటే గురక కొడితే ఎట్లుంటది అని ఎక్స్పీరియన్స్ చేస్తుండే ఆయన. కొంచెం ఆ రూమ్ లో సౌండ్ ప్రూఫ్ రూమ్ ఉందా లేదా అని. అట్లా నాకు తెలిసిన మా ఫ్రెండ్ ఏది కొనాలన్నా బేసిక్గా నాకు నచ్చినవన్నీ కొంచెం కాస్ట్లీ ఉన్నాయి, వద్దనుకుంటున్నాను. బడ్జెట్ నయ్యే అవి బడ్జెట్ కాదు కానీ మా బడ్జెట్ ని మించిపోయినాయి. బడ్జెట్ ఎంత ఉందో దానికి మించిపోయినాయి. మేము రూమ్ రెనోవేషన్కి ఒక ప్రైస్ అనుకుంటే దానికి ఆల్మోస్ట్ డబుల్ అవుతుంది. ఒకటి అనుకుంటే ఇంకోటి అవుతుంది. అండ్ ది సేమ్ టైం ఇంకొకటి ఏంటి అని అంటే, మేము ఏవైతే అనుకుంటున్నామో ఆ ఐడియాస్ కోసం ఇక్కడికి వచ్చాం బేసిక్గా. అండ్ ఐడియాస్ వచ్చి ఇక్కడ ఫర్నిచర్తో కంపేర్ చేస్తే మనం కొంచెం తక్కువ ప్రైస్లో చేయించుకోవచ్చు అని నేను అనుకుంటున్నా. వార్డ్రోబ్, ఈ పౌడర్ వుడ్ వార్డ్రోబ్ 34,000 పెట్టే బదులు మంచి ప్లైవుడ్తో చేసుకోవచ్చు. 18 mm ప్లైవుడ్తో మంచిగా సూపర్ చేసుకోవచ్చు మనం. అంటే చాలా మందికి ఏంటి అంటే మళ్ళీ అదొక వర్క్ ఎందుకు కొనేసుకుంటే అయిపోతుంది అంటే అట్లాంటి వాళ్ళకి ఇట్స్ బెటర్ యాక్చువల్లీ. సో బేసిక్గా ఎందుకు వద్దనుకుంటారు అంటే, కార్పెంటర్ వచ్చి ఆ మెషిన్లు కట్ చేసి దుమ్ము లేపి చేసే వరకు, అండ్ మన మేడం గారికి ఉన్న బట్టల వెయిట్కి ఇవి ఆగవు. ప్రతి షెల్ఫ్ మీద మ్యాక్సిమం 10 kgs 12 kgs అని రాసి ఉన్నాయి. మా బట్టలు కుక్కుడే. అంటే ఎవరి ఇంట్లో కామన్, మనమేమి హోటల్స్లోకి వెళ్ళి జస్ట్ ఇట్లా పెట్టట్లేదు. ఏదో హాలిడేకి వెళ్తేనేమో అలా పెట్టుకోవచ్చు. వెకేషన్ అయితే బాగుంటుంది. వర్షం పడుతుంది బయట. అవునా? ద బెస్ట్ ప్లేస్ ఏదైతే ఇది. నీకు నిద్రకు సంబంధించిన అన్ని బెస్ట్ అనిపిస్తుంది. మెత్తలు, బెడ్షీట్లు, ఈ కంఫర్టర్లు ఇవన్నీ చూసి నిద్ర, బెడ్. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ 24 hours డేలో ఫస్ట్ ప్రిఫరెన్స్ మనకి ఇచ్చేది దేనికంటే నిద్ర అంటది అమ్మగారు. నాకు కోరిక నిద్రలో సంవత్సరాలు గడిపేసింది. నాకు కోరిక ఒకటి, ఒక 2 రోజులు నేను ప్రశాంతంగా ఎవరు లేపకుండా పడుకొని దా కానిపందా. నా పెళ్ళిలాగా వస్తుంది అనుకున్నా, అట్లీస్ట్ ఒక రోజు గ్యాప్. పెళ్ళిలాగా వస్తున్నా ఎట్లా అసలు అది అలసిపోయాక, అట్లీస్ట్ మీ తల్లిగారు అనుకున్నా బాగుంటావు. నువ్వు పెళ్ళాక ఎట్లా అనుకుంటావు? అది అలసిపోయా కదా, సో ఆ రోజుందా పడుకొని ఇస్తాను అనుకున్నా. సో మొత్తానికి పైన ఉన్న ఐడియాస్ అనేవి చూసేసి కింద మార్కెట్ ప్లేస్ వచ్చినాము. సో ఇన్ని ఉన్నాయి మాకు కావాల్సిన ల్యాంప్స్ అని, హ్యాంగింగ్ అన్నీ కూడా. సో ఇది చాలా బాగుంది, నచ్చింది. కానీ మరి ఓపెన్ చేయాలి అటుపక్కది మరి 10,000 రూపీస్ అట. అది 10,000 రూపీస్ అట. అది ఇక 10,000 రూపీస్ అట లైట్గా ఉంటే మరి ఏం లేదు ఇక. ఎందుకంటే టేబుల్కి 7,000 అయింది. అదేగా లీవ్స్ అని దగ్గర అయిపోతాయి. బాగుంది. మళ్ళీ ఓపెన్ చేయి. బాగుంది కానీ ఏమో అంటే మన ఇంట్లో దుమ్ములు పడతాయి. ఏసీలు అంత బయట పెట్టుకుంటే మొత్తం మనం ఏసీలు వేసుకోం కదా ఇప్పుడు. ఇలాంటివి అయితే ఇలాంటివి ఇంకా బాగున్నాయి. అదే ఆ ప్లేస్ కొనుక్కుందాం. ఇది బాగుంది యాక్చువల్లీ, కూడా చాలా బాగుంది. ఇది కూడా చినిగిపోతుంది అక్క. ఇది పేపర్, ఇది ఇక్కడనే చిరిగింది. ఇంకా ముట్టుకో. పేపర్ 30 రూపీస్కి వస్తుంది చిన్నది.
క్రియేటివ్ వేసి వీటిలో ఏవి ఏవి వేసి ఈ వెల్వెట్ వచ్చినాయి నిత్య వెల్వెట్ క్లాత్ బాగుంది కూడా కదా జస్ట్ తొడుగు తొడుగు అంతే సింపుల్గా అంటే సింపుల్గా కోన్ టైప్ బాగున్నాయి జనాలు మరి ఇది అలెక్కే తొడుగు అంటున్నాను నేను అనుకుంటున్నాను మరి అవి అట్లే ఉన్నాయి మరి పేపర్ ఇది సన్న బట్ట తొడుగులా ఉంది ఎంత అది జస్ట్ 3090 వావ్ చాలా రీజనబుల్ మిరర్ అనుకుంటా నేను సో ప్రస్తుతానికి ఈ మిరర్ తీసుకువెళ్తున్నాను సో ఇక్కడ 3 ఉన్నాయి మోడల్స్ కదా ఒకటి బ్లాక్ ఒకటి వైట్ పక్కన సారీ ఐ మీన్ స్టాండింగ్ మిరర్ తీసుకున్నా కదా దాని పక్కనే చెట్టు పెట్టాలన్నమాట ఒకటి సో ఇక్కడ అయితే నిజంగా న్యాచురల్ ట్రీస్ ఉన్నట్టే ఉన్నాయి పట్టుకుంది ఆల్రెడీ వనంలో ఉంది కదా మంచి ఫారెస్ట్ న్యాచురల్గా ఉన్నట్టుంది ఇంత సో ఇట్లా అయితే మా ఐకియా షాపింగ్ అయిపోయింది. దాని తర్వాత మేము రూప్ బజార్ వచ్చి కొన్ని లైట్స్ పర్చేస్ చేసినాం. అండ్ ఇట్లయితే మా డే అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.